ఇంకా ఢిల్లీ వెళ్తున్నారంట ఇవాళ ఇంకొకసారి మన ముఖ్యమంత్రి గారు. సారీ, వాళ్ళు నిన్న వెళ్ళారు. సో దేనికోసం వెళ్ళారయ్యా అంటే ఈ మంత్రివర్గం నిన్న ఒక ముగ్గురిని ప్రకటించారు కదా, మరి వాళ్ళకి ఏం శాఖలు ఇవ్వాలి, దట్టు కొంతమంది శాఖల మార్పులు కూడా బలంగా వినపడుతున్నాయి. కొంతమంది దగ్గర ఎక్కువ పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, వాళ్ళని తగ్గించాలి. ఉదాహరణకి ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది, విద్యాశాఖ ఉంది, మున్సిపల్ ఉంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి దగ్గర. సో వాటిని తగ్గించాలి అనే ఒక డిమాండ్ కూడా వినపడుతుంది. అంతేకాదు భట్టి గారికి ఆర్థిక శాఖ నుంచి తొలగిస్తారన్న వాదనలు వినపడితే మరి ఆర్థిక శాఖ నుంచి తీసేస్తే ఆయన హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వాలని అడుగుతున్నారంట భట్టి గారు. సో ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి అయితే భట్టికి హోమ్ మినిస్టర్ స్థానానికి పెద్ద ఇంట్రెస్ట్గా కనపడతల్లా. ఆయన వినపడుతున్న మాట ఏంటంటే వాకిటికి కానీ ముదిరాజు కమ్యూనిటీ నుంచి ఉన్న వాకిటికి కానీ లేకపోతే మన సీతక్క గారికి కానీ హోమ్ మినిస్టర్ ఇవ్వాలని చెప్పి కాస్త రేవంత్ రెడ్డి అయితే ఇంట్రెస్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ మరి అధిష్టానం, ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనేది వేరే వేరే పార్టీల్లో అయితే ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఫైనల్ చేస్తారు. కానీ కాంగ్రెస్లో అట్ట కాదు కదా, ఓ పెద్ద కథ ఉంటుంది దీనికి, ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయాలి, చాలా కథ ఉంటుంది. ముఖ్యమంత్రి అనుకున్న వాళ్ళకి కాకుండా ఢిల్లీ చెప్పిన వాళ్ళకి ఇచ్చి తీరాలి, అది కంపల్సరీ. పాపం ఏం చేయలేని పరిస్థితి అది. మరి ఢిల్లీ ఎవరెవరి పేర్లు చెప్పిద్దో వాళ్ళకి ఏ శాఖలు ఇవ్వాల్సి వస్తుందో చూడాలి మనం అయితే. సో తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 3 మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన సాయంత్రం ఇక్కడ ఇందిరాభవన్లో పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సుమారు గంట చర్చించారు. ఈ సందర్భంగా పాత మంత్రులు చూస్తున్న బాధ్యతలు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖల జాబితా ఆయన అందించినట్లు తెలిసింది. కొత్త వారికి పూర్తిగా కొత్త శాఖలు కేటాయించాలా, పాత మంత్రులు చూస్తున్న అదనపు శాఖలు వారికి తొలగించి వీరికి ఇవ్వాలా అన్న విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. నన్ను అడిగితే పాత వాళ్ళకి కొంతమందికి తగ్గించి వీళ్ళకి ఇవ్వటం బెటర్ అండి. ఎందుకంటే ఒకళ్ళిద్దరి దగ్గరే చాలా ఉన్నాయి, అది బడ్డెన్ అయిపోద్ది కదా. ఇదేనా ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రుల చేతులు దాదాపు 29 శాఖలు ఉన్నాయి. చాలా బడ్డెన్ అయిపోతుంది. కీలకమైన మున్సిపల్, హోం, విద్యాశాఖలను సీఎం తన వద్దే ఉంచుకున్నారు. ఇక శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క వద్ద 3 శాఖలు ఉన్నాయి. తాజా విస్తరణతో కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించి సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లామని, మంత్రులకు శాఖల కేటాయింపులో అదే ప్రాధాన్యత కొనసాగించాలనే విషయంపైన వారు మాట్లాడుకున్నట్టు సమాచారం. మిగిలిన ఖాళీ భర్తీల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డితో పాటు మరో 2 క్యాబినెట్లో తీసుకోవాలని భావించినప్పటికీ సాధ్యం కాకపోవడానికి దారితీసిన అంశాలపై 2 నేతలు మాట్లాడుకున్నట్టు తెలిపారు. అసంతృప్త నాయకులతో పార్టీ రాష్ట్ర నాయకత్వం మాట్లాడిన విషయంపైన రేవంత్ రెడ్డి వేణుగోపాల్ దృష్టికి తీసుకున్న సమాచారం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేయబోరని, కొత్త శాఖలు కేటాయిస్తారనే పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హోం, ప్రాథమిక, ఉన్నత వైద్య విద్య శాఖలు, పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక వృద్ధి గనులు, మైనార్టీ సంక్షేమం, వాణిజ్య పనులు, కార్మిక, ఎంఎస్సీ, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖలు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను ఎవరికీ కేటాయించలేదు. మున్సిపల్ శాఖను కోర్, రూరల్ విభాగాలు విభజించారు. ఇందులో కొన్ని కొత్త మంత్రులకు అప్పగించవచ్చని చెబుతున్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించిన అనంతరం దీనిపై ఒక నిర్ణయానికి రావాలని వారిద్దరూ డిసైడ్ అయ్యారంట. సో మొత్తం మీద అయితే ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళకైతే తీసే ధైర్యం చేయదండి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉన్నోళ్ళకి శాఖలు తీసేస్తే మొన్న 2-3 మంత్రి పదవి అయిపోతేనే పెద్ద రచ్చ చేశారు. ఏకంగా మీనాక్షి నటరాజన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంత్రి పదవి నుంచి తీసేస్తే చాలా ఫీల్ అయిపోతారు వాళ్ళు, మేము రిజైన్ చేస్తాం లేకపోతే ఇంకేదైనా మాట్లాడతారు. కాబట్టి ఎవరికి తీసేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఖచ్చితంగా కొత్త వాళ్ళకి వేరే ఇస్తారు. మరి అయితే ప్రధానంగా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఈ హోం, విద్య, మున్సిపల్ ఇలాంటి కీలక శాఖల్ని ఎవరికైనా కేటాయిస్తే కొంచెం ముఖ్యమంత్రి మీద బర్డెన్ తగ్గుతుంది. వాటిపైన వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయగలుగుతారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో.